గమ్ముగా ఉండు మనోళ్ళు ఏమన్నా ఏం కాదు గమ్ముగా ఉండు సీను వాళ్ళని రమ్మని అన్న ప్రవీణ్ అన్నిట్రా ప్రవీణ్ అన్నిట్రా అమ్మ ప్రవీణ్ అన్నిట్రా ప్రవీణ్ అన్నిట్రా అన్నట్రా రాన్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు జనసేన పార్టీలో చేరుతున్నందుకు. జనసేన పార్టీ అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు పార్టీ కండువా వేసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా నేను రాజకీయాల్లో 35 years నుంచి కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశాము. మరి పవన్ కళ్యాణ్ గారు నేను ఆ పార్టీలో ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా నన్ను అభిమానించారు. 2-3 సార్లు కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా నాకు ఆయన మీద మమకారం, ఆయనతో పయనించాలని చెప్పి కూడా కోరుకున్నాం జరిగింది. ఈరోజు ఆ అదృష్టం కలిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కొంతమంది చెప్తా ఉన్నారు కూటమిని ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరటం వల్ల కూటమి ఏదో ఇదవుతుంది అని కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటైతే చెప్తా ఉన్నా, అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయటం జరుగుతుంది. మొదటి నుంచి ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ఇప్పుడు కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా జనసేన పార్టీ చేరుతున్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసేదానికోసం మా శాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా నేను 35 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా వివాదం అనేది లేకుండా చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కొన్ని చిన్నవి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సర్దుమణుతాయని కూడా భావిస్తూ ఉన్నాం. ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేది ముందు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని పైకి తీసుకొచ్చేదానికోసం ఇంకా స్ట్రక్చర్ బాగా బిల్డప్ చేసుకునే దానికోసం మరి పాత ఉన్నటువంటి నాయకులు మరి అరుణ కానీ రియాజ్ అదే మన బాల వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు కొత్తగా వచ్చిన అందరితో కలిసి జనసేన పార్టీని డెవలప్ చేసేదానికి మా సాయకులు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పార్టీలో చేస్తున్నందుకు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి అందరు కూడా మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు మరి నాదెండ్ల మనోహర్ కానీ ఇట్లాంటి మరి నాగబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఒంగోలు నుంచి కూడా చాలామంది ముందుగా అయితే ఎక్కువ మంది ర్యాలీ రాకూడదని చెప్పి అనుకున్నారు. మరి ముఖ్యంగా మరి ఈ పార్టీలోకి తీసుకొచ్చేదానికి ఎక్కువగా కృషి చేసినటువంటి అజయ్ గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి మనిషి అజయ్. మరి అజయ్ గారి ఆయన మరి పార్టీలో ఉన్నటువంటి అందరితో కూడా నాకు ఎక్కడ కూడా ఏ ఇది కూడా లేదు, ఒక కులం మతం అనేది చూడండి, అందరూ కూడా సమానంగా చూసుకునే వ్యక్తిని. అందరితోటి మన జనసేన పార్టీ నాయకులు అందరితోటి కూడా కలిసిమెలిసి మరి ఈ పార్టీ అభివృద్ధి కోసం నా సాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా
తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ ఈ రోజు కూడా దామచర్ల జనార్దన్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎలా చేర్చుకుంటారు జనసేనలో అంటూ ఆయన ఆయన నేర్చుకున్నప్పుడు మనమే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేది కాదు. ఇప్పుడు నేను కూటమిలో చేరాను, ఒకరెవరో మాట్లాడారని చెప్పి నేను మాట్లాడటం అనేది జరగదు. మీరు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా నేనైతే తొందరపడి ఎక్కడ మాట్లాడను. అది నాయకులు ఆ పక్క మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాట్లాడుకుంటారు. మరి దాని ప్రకారం ఇది జరుగుతుంది. త్వరలోనే మరి ఒక నిర్ణయం తీసుకొని మరి ఒంగోలు కూడా మనకు చాలామంది చేరాల్సిన ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చర్చ కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మనం మీ గురించి జగన్ని అడిగితే వెళ్ళిపోతే వెళ్ళనే ఉండే ఏమైందని కామెంట్ చేస్తుంది. మీ పేరు ప్రస్తావించి అడిగారు, మీరు వెళ్ళిపోతున్నారు బయటికి. ఆయన మనం అంటే లెక్కలేదు తనము. మనం ఏం చేస్తాం? మనకు మేమైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం 4 సంవత్సరాలు మంత్రి ఉన్నా కూడా వదులుకొని వచ్చిన వ్యక్తిని. ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానం. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు జనసేన పార్టీలు చేయను కూడా ఉన్న విషయాలు చెప్తున్నాను. నాకు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. మరి ఆయన కొడుకుగా ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం, నేను మంత్రి పదవి వదులుకొని పార్టీలో చేరడం జరిగింది. బై ఎలక్షన్కి పోయాం, అదే సీట్లో కూర్చున్నాం, అదే చేసాం. అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం ఇంకా శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి. అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు. నేను ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. జిల్లా పార్టీ బాధ్యతలను చూసుకోమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. చేరింది ఇప్పుడు నేనేమన్నా పదవి కోసం నేను ఎప్పుడు కూడా పాకులాడేవాడిని కాదు. ముందుల నా కోసం అభిమానంగా వచ్చిన వాళ్ళు మొదటి నుంచి జనసేన ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప నాది నేను పర్వాలేదు. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 సార్లు మంత్రి అయ్యాను. రాజకీయం ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా పర్వాలా. నాతో బాగున్న వాళ్ళు, మా పార్టీలో ఉన్న వాళ్ళు బాగుండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తిత్వం ఉంది తప్ప నేను పదవి కోసం ఎప్పుడు కూడా అరువులు దాచలేదు. మీకు గుర్తుందో లేదో 2.5 సంవత్సరం తర్వాత అందరిని మంత్రులు తీసేస్తానన్నప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. అందరినీ మంత్రులందరినీ కూడా తీసేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ కూడా స్వాగతిస్తున్నాం అని చెప్పి ఇచ్చాను. కానీ మాట మార్చి మరి తర్వాత ఆయన 12 మంది నుంచి 11 మమ్మల్ని తీసేశారు. ఎందుకు తీశారో మాకు అర్థం కాదు. ఎందుకు ఉంచారు, వాళ్ళని ఎందుకు ఉంచారో, వాళ్ళు ఏం మంచి చేశారో, మేము ఏం తప్పు చేసామో అయితే మరి ఆయనకే తెలియాలా. అది అయిపోయింది. ఇప్పుడు అన్ని విషయాలు పై వాళ్ళు తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. అట్లాంటి ఏం జరగకుండా చూసుకుంటామని చెప్పారు. వాసన్న నాయకత్వం